అనగనగా విదురపల్లి అనే ఒక రమణీయమైన గ్రామం. ఆ ఊరిలో రెండు ధనవంతుల కుటుంబాలు ఉండేవి. తక్కిన వారందరూ సామాన్య ప్రజలే. వారు తమ తమ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. అదే గ్రామంలో గంగమ్మ అనే వృద్ధురాలు నివసించేది. ఆమె ప్రతిరోజూ వీధి తిరుగుతూ వెన్న అమ్ముతూ ఉండేది. ఒకనాడు ఉదయాన్నే వెన్నముంత నెత్తిన పెట్టుకుని ఆ ఊరిలోని మొదటి ధనవంతురాలు రాజమ్మ ఇంటి గడప వద్ద వచ్చి నిలబడింది. రాజమ్మగారు, ఓ అమ్మగారు, ఒకసారి బయటికి రండమ్మా. ఎవరది? పొద్దున్నే గడప ముందు అంతలా కేకలేస్తున్నారు. ఆగు, వస్తున్నాను. నేనమ్మగారు, ఇవాళ వెన్న తాజాగా ఉంది. మీరు తీసుకుంటారన్న ఆశతో మీ ఇంటికే ముందుగా వచ్చాను తల్లి. గంగమ్మ పిలుపు విని రాజమ్మ గడప దాటి బయటకొచ్చింది. గంగమ్మ తెచ్చిన వెన్నముంతను చూసి, తప్పకుండా తీసుకుంటాను గంగమ్మ. ఇవాళ మా ఇంటికి చుట్టాలొస్తున్నారు. ఇంటికొచ్చిన చుట్టాలకి తగిన మర్యాదలు చేయకపోతే మనల్ని ఏదో ఒక మాటని వెళ్తారు కదా. నిజమేనమ్మగారు, అపవాదులు పడటం కంటే వచ్చిన వారిని మర్యాదగా ఆదరించి సాగనంపడమే ఉత్తమమైన పని. అలా మాట్లాడుకుంటూనే గంగమ్మ వెన్నను రాజమ్మకు అందించింది. వెన్న ఇచ్చిన తరువాత గంగమ్మ వినయంగా ఒక మాట అడిగింది. అమ్మగారు, ఈ రోజు నాకు వండుకోవడానికి ధాన్యం ఇస్తానని అయ్యగారు చెప్పారు. కొంచెం ఇస్తారా తల్లి? అలాగే గంగమ్మ, ఇప్పుడే తీసుకొస్తాను, ఆగు. రాజమ్మ లోపలికెళ్ళి ధాన్యం తీసుకొచ్చి గంగమ్మకు ఇచ్చింది. గంగమ్మ సంతోషించి అక్కడి నుండి బయలుదేరింది. వీధి తిరుగుతూ వెన్నమ్మో అంటూ అందరినీ పిలుస్తూ ఉంటుంది. ఆ గ్రామానికి కొత్తగా వచ్చిన కాంతమ్మ ఆమెను పిలిచింది. ఇలా రామ్మా, వెన్నివ్వు. నాకొక మానేడు వెన్న కావాలి. ఓ, తప్పకుండా ఇస్తానమ్మగారు. మరి తక్కడెక్కడుంది? తూకం వేసివ్వు. అమ్మగారు, మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చినట్టున్నారు. ఇక్కడ తక్కెళ్ళు కేవలం ఆ ధనవంతులేలలోనే ఉంటాయి. మిగిలిన వారందరూ కొలత ప్రకారమే వెన్న తీసుకుంటారు. ఆ ధనవంతులిచ్చిన కొలత ప్రకారమే నేను అందరికీ ఎన్న అందిస్తున్నాను. మీకు కూడా కొలత ప్రకారమే ఇస్తాను తల్లి. సరేనమ్మా, అలాగే ఇవ్వు. గంగమ్మ కాంతమ్మకు వెన్న ఇచ్చిన తర్వాత ఆమె వద్ద నుంచి మాడలు తీసుకుంది. అక్కడి నుండి నెమ్మదిగా నడుచుకుంటూ తన ఇంటికి చేరుకుంది. ఇంట్లోకి వెళ్లిన తర్వాత గంగమ్మ వంట చేసుకుని తృప్తిగా ఆరగించింది. ఆ రోజంతా కష్టపడి సంపాదించిన ఆ లాభాలను ఒక చోట కూర్చుని లెక్కేస్తూ ఉండగా ఆమె మనవడు శివరామకృష్ణ అక్కడికొచ్చాడు. నానమ్మా, ఈ మధ్య రచ్చబండ దగ్గర అందరూ వెన్న గురించే మాట్లాడుకుంటున్నారు. నువ్విచ్చే వెన్న సరిగా ఉండటం లేదని, అలాగే తూకం కూడా తక్కువ వస్తుందని కొందరు అంటున్నారు. నువ్వు తూకం సరిగానే ఇస్తున్నావు కదా? ఏంటి బాబు అలా అంటున్నావు? నేను ఇలాంటి పొరపాటు ఎప్పుడు చేయను. నాదొక దమ్మిడి పోయినా పర్వాలేదనుకుంటాను కాని ఇతరుల సొమ్ము నేనెప్పుడూ ఆశపడ్ను. ధర్మంగా వ్యాపారం చేయడమే నాకు తెలుసు. ఆ విషయం నాకు తెలుసునానమ్మా. ఎవరో ఏదో అన్నారని నీకు చెప్పానంతే. నువ్వు బాధపడకు. అలా గంగమ్మతో మాట్లాడిన తర్వాత శివరామకృష్ణ భోజనం ముగించి విశ్రాంతి తీసుకున్నాడు. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం గంగమ్మ ఎప్పటిలాగే వెన్నముంతను నెత్తిన పెట్టుకుని వీధిలోకి వచ్చింది. ఆ సమయంలో రాజమ్మ భర్త పరమేశ్వరం గారు ఎదురుపడ్డారు. అమ్మా గంగమ్మ, ఒకసారి మా ఇంటికి రామ్మా. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అలాగేనండి అయ్యగారు, ఇప్పుడే వస్తున్నాను. గంగమ్మ వారి ఇంటికి వెళ్ళింది. అక్కడ రాజమ్మ మరియు పరమేశ్వరం వారు గంగమ్మను చూసి తమ ఆలోచనను బయటపెట్టారు. గంగమ్మ, మేము ఊర్లోనే ఒక అతిపెద్ద మిఠాయి దుకాణాన్ని ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నాం. అందులో మాకు ప్రతిరోజు చాలా వెన్న అవసరమవుతుంది. కాబట్టి ఇకపై నువ్వు ఊర్లో ఎవ్వరికీ వెన్న అమ్మకూడదు. నీ వద్ద ఉన్న వెన్న మొత్తం మాకే కావాలి. అయ్యగారు, అలాగేనండి. మీరు గనక అంత వెన్న తీసుకుంటే నాకు తిరగాల్సిన శ్రమ తప్పుతుంది. ఇకపై నేను ఎన్నంతా మీకే ఇస్తాను. అలా ఆ రోజు నుండి గంగమ్మ తన వద్దనున్న వెన్నను ఎవ్వరికీ ఇవ్వకుండా కేవలం రాజమ్మ ఇంటికి మాత్రమే ఇస్తూ వచ్చింది. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు ఆ ఊరిలోని రెండో ధనవంతుడైన సోమనాథం గారు గంగమ్మను తన ఇంటికి పిలిచారు. గంగమ్మ, ఈ రోజు మా ఇంటికి వెన్న కావాలి. ఒక మానడి వెన్నెత్తావా? క్షమించండి అయ్యగారు, నేను వెన్నంతా రాజమ్మగారింటికి ఇస్తానని మాటిచ్చాను. ఇప్పుడు నా దగ్గర ఎన్న లేదు. ఆ మాట విని సోమనాథం గారు సరేనని చెప్పి నేరుగా పరమేశ్వరం గారి వద్దకు వెళ్లారు.
పరమేశ్వరం, నా స్నేహితుడింట్లో ఒక విందుంది. నాకు అత్యవసరంగా కొంత వెన్న కావాలి. నీ దగ్గరున్న వెన్నలో కొంచెం ఇస్తావా? తప్పకుండా మిత్రమా, దాందేముంది. ఇదిగో ఈ వెన్న తీసుకెళ్ళు. పరమేశ్వరం ఇచ్చిన వెన్నను సోమనాథం గారు తన ఇంటికి తీసుకొచ్చారు. అనుమానం వచ్చి ఆయన ఆ వెన్నను తక్కెడిలో పెట్టి తూకం వేశారు. కాని ఆశ్చర్యకరంగా ఆ వెన్న ఉండవలసిన తూకం కంటే చాలా తక్కువగా ఉంది. అందులో చాలా కొరత కనపడింది. ఆ తూకాన్ని చూసి సోమనాథం గారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. సోమనాథం వెంటనే పరమేశ్వరం దగ్గరికి వెళ్లి ఆ వెన్నను చూపించి ఆవేశంగా, మిత్రమా, మన ఊర్లో ఎంత మోసం జరుగుతుందో చూసావా? నువ్వు ఎన్ని రోజుల నుంచి ఆ గంగమ్మ దగ్గర మోసపోతున్నావో తెలుసా? ఇదిగో చూడు, ఈ వెన్న తూకం చాలా తక్కువగా ఉంది. ఆ మాట విని పరమేశ్వరం ఆశ్చర్యపోయాడు. వెంటనే తన దగ్గర ఉన్న మిగిలిన వెన్నను కూడా తెప్పించి తూకం వేయగా అది కూడా ఉండాల్సిన దానికంటే చాలా తక్కువగా ఉంది. ఆ, నిజమే సోమనాథం. ఇంతకాలం ఆ ముసలమ్మను నమ్మి మనం చాలా మోసపోయాం. ఆమెను ఇలాగే వదిలేయకూడదు. వెంటనే పంచాయతీ పెట్టించాల్సిందే. ఉభయ గ్రామాల పెద్దలైన శంకరాచార్య గారిని పిలిపిద్దాం. అవునండి, అందర్నీ నమ్మించి ఇలా మోసం చేస్తున్న గంగమ్మకి బుద్ధి చెప్పాల్సిందే. మీరు వెంటనే వెళ్ళి పెద్దాయనకి ఈ విషయం చెప్పండి. మరుసటి రోజు పరమేశ్వరం, సోమనాథం స్వయంగా వెళ్లి శంకరాచారి గారికి జరిగిన విషయం అంతా వివరించారు. వెంటనే ఊరిలో దండోరా మొదలయింది. ఊరి ప్రజలందరికీ చాటింపు వేయించారు. గత కొన్ని రోజులుగా ఊరు మొత్తాన్ని మోసం చేస్తున్న గంగమ్మ మీద ఆరోపణలొచ్చాయి. వెన్నను సరైన కొలతలతో ఇవ్వకుండా అందర్నీ మోసం చేస్తున్న ఆ గంగమ్మను ఈరోజు పంచాయతీకి పిలుస్తున్నారు. ఊరు ప్రజలందరూ ఈ సమావేశానికి రావాల్సిందిగా కోరుతున్నారహో. దండోరా విన్న ఊరి ప్రజలందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ గుసగుసలాడుకోసాగారు. పంచాయతీ సమయం రానే వచ్చింది. రచ్చబండ దగ్గర గ్రామస్తులందరూ చేరుకున్నారు. గంగమ్మ కూడా తలదించుకుని అక్కడికి వెళ్ళింది. ఉభయ గ్రామ పెద్ద శంకరాచారి గారు, గంగమ్మ, నీ మీద చాలా పెద్ద ఆరోపణ వచ్చింది. ఈ గ్రామంలోని ధనవంతులను, సామాన్య ప్రజలను తూకంలో మోసం చేస్తున్నావని ఫిర్యాదు అందింది. దీనికి నీ సమాధానం ఏమిటి? నీ వద్ద తక్కెడ లేదు కదా, మరి ఏ కొలతతో నువ్వు వెన్న అమ్ముతున్నావు? శంకరాచారి గారి ప్రశ్న విన్న గంగమ్మ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఊరి ప్రజలందరూ ఆమె వైపు నిందగా చూడసాగారు. అయ్యా, ఈ ఊర్లో ధనవంతులిలలో తప్ప మరెక్కడా తక్కెడలు ఉండవు కదా, అది అందరికీ తెలిసిన విషయమేనయ్యా. నేను పాత కొలతల ప్రకారమే ఎన్ననెత్తున్నాను. మరెక్కడ కొలత తప్పిందో నాకు తెలీదు. అందుకే నేనిప్పుడు మీ అందరి ముందు దోషిలా నిలబడ్డాను. గంగమ్మ మాటలు వినగానే పరమేశ్వరం ఒక్కసారిగా కోపంతో, చూశారా అయ్యా, తప్పు చేసి కూడా ఎంత అమాయకంగా మాట్లాడుతుందో. మా ఇంట్లో మిఠాయిలు చేయడానికి వెన్న కావాలన్నాం కదా అని మమ్మల్ని నమ్మించి ఇన్నాళ్లు తక్కువ తూకంతో మోసం చేసింది. అవునయ్యా, ఈమె చేసిన మోసం వల్ల మాకు చాలా నష్టం జరిగింది. ఇన్ని రోజులుగా ఊరి జనాన్ని పక్కదోవ పట్టించి ఎంత సంపాదించిందో విచారించండి. మీరు కొంచెం ఆగండి, నేను మాట్లాడుతున్నాను కదా, అనవసరంగా ఆవేశపడకండి. శంకరాచారి గారు వారిని శాంతింపచేసి తిరిగి గంగమ్మ వైపు కోపంగా చూస్తూ, గంగమ్మ, నువ్వు కావాలని చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. ఇన్నాళ్ళు ఊరి ప్రజలందర్నీ తూకంలో మోసం చేశావు కాబట్టి దానికి ప్రాయశ్చిత్తంగా నువ్వు బ్రతుకున్నంతకాలం ఈ ఊరి ప్రజలందరికీ వెన్నను ఉచితంగానే ఇవ్వాలి. ఇదే నా తీర్పు. ఆ తీర్పు వినగానే గంగమ్మ గుండె ఆగిపోయినంత పనయింది. ఎంతో కంగారుగా కళ్లల్లో నీళ్లతో, అయ్యో పెద్దాయనా, నేను ఉచితంగా ఎన్నిస్తే ఇక ఎలా బతకాలి? నా మనవడు చిన్న చిన్న పనులు చేస్తూ నన్ను పోషిస్తున్నాడు. ఆడికింకా లోకజ్ఞానం తెలీదు. మేమిద్దరం ఎలా జీవించాలయ్యా? దయచేసి నన్ను క్షమించండయ్యా. గంగమ్మ అలా ఏడుస్తూ వేడుకుంటూ ఉండగా ఆమె మనవడు శివరామకృష్ణ జనంలో నుండి ముందుకు వచ్చి, నానమ్మా, నువ్వు వీళ్ళని బ్రతిమలాడాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన ఈ పెద్ద మనుషుల ముందు నువ్వు తలదించుకోవాల్సిన పని అస్సలు లేదు. శివరామకృష్ణ మాటలకు అక్కడున్న వారందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. శంకరాచారి గారు ఆశ్చర్యంగా శివరామకృష్ణ వైపు చూశారు. ఏమిటి శివరామకృష్ణ, పెద్ద మనుషులు తప్పు చేశారా? ఏ ధైర్యంతో నువ్వు ఈ మాటలంటున్నావు? ఎవరి మీద నింద వేస్తున్నావు నువ్వు? గ్రామస్తులందరూ ఆశ్చర్యంతో శివరామకృష్ణ వైపు చూడసాగారు. శివరామకృష్ణ మాటలకు రచ్చబండ వద్ద ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. పరమేశ్వరం మరియు సోమనాథం ముఖాల్లో అలచడి మొదలయింది. శివరామకృష్ణ తన వెంట తెచ్చుకున్న సంచిలో నుండి ఒక తక్కెడిను బయటకు తీసి అందరికీ చూపాడు.
అయ్యా, మీరందరూ అనుకున్నట్టుగా ఈ ఊర్లో కేవలం ధనవంతులిళ్లలోనే తక్కెళ్లున్నాయని అనుకుంటున్నారా? లేదు, అందరిళ్లలోనూ తక్కెళ్లున్నాయి. కాకపోతే భారాన్ని కొల్చే సరైన రాళ్లు లేకపోవడమే అసలు సమస్య. చూడండి, మా ఇంట్లో కూడా తక్కెడుంది. శివరామకృష్ణ చూపిన తక్కెడిను చూసి గ్రామస్తులందరూ గుసగుసలాడుకోసాగారు. అది గమనించిన ఉభయ గ్రామ పెద్ద శంకరాచారిగారు గంభీరంగా మాట్లాడారు. శివరామకృష్ణ, తక్కెడ అనేది ఎవరి ఇంట్లో అయినా ఉండవచ్చు. అది ఊరి నియమం ఏమీ కాదు. కేవలం కొనలేని స్తోమత కారణంగానే పేదవారి ఇళ్లల్లో అవి ఉండవు తప్ప తక్కెడను కలిగి ఉండటం నేరం కాదు. అయితే ఇప్పుడు నువ్వు చెప్పదలుచుకున్న అసలు విషయం ఏమిటి? అయ్యా, నేను చెప్పేదేమిటంటే, మా నానమ్మ ప్రతి వారానికొకసారి ఈ పరమేశ్వరం గారి దగ్గర నుండి వండుకోవడానికి ధాన్యం తీసుకుంటుంది. ఆ ధాన్యాన్ని ఆయనే తూకం వేసిస్తారు. ఆ ధాన్యం భారాన్ని కొలతగా పెట్టుకునే మా నానమ్మ వెన్నను తూకం వేసి ఆయనకు అందజేస్తుంది. ఆ మాట వినగానే పంచాయతీలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. పరమేశ్వరం గారి గుండెల్లో అలజడి మొదలయ్యింది. అంటే ఇక్కడ తప్పెవరిది? మా నానమ్మది కాదు. పరమేశ్వరం గారు ధాన్యం కొలతలు తక్కువగా ఇవ్వబట్టే దానికి సమానంగా తూకం వేసిన వెన్న కొలత కూడా తక్కువగా వచ్చింది. ఆయన మాకిచ్చే ధాన్యంలో మోసం చేశారు. కాబట్టే ఆయనకు వెళ్లే వెన్నలోనూ కొరత ఏర్పడింది. ఇప్పుడు చెప్పండయ్యా, ఎవరు తప్పు చేసినట్టు? శివరామకృష్ణ వేసిన ప్రశ్నతో ధనవంతులు చేసిన మోసం ఇలా బయటపడడంతో పరమేశ్వరం మరియు సోమనాథం తలలు దించుకున్నారు. ఊరి పెద్ద శంకరాచారిగారు తీవ్రమైన కోపంతో పరమేశ్వరం మరియు సోమనాథం వైపు చూశారు. ఆయన, పరమేశ్వరం, ఇప్పుడు తెలిసిందా తప్పు ఎవరు చేశారో? మీ స్వార్థం కోసం ధాన్యం తూకంలో మోసం చేసి ఒక అమాయకపు వృద్ధురాల్ని పంచాయతీకి ఈడ్చుకొచ్చారు. ఆమె పరువు తీసినందుకుగాను నేను మీకు కఠిన శిక్ష విధిస్తున్నాను. మీరు చేసిన తప్పును అంగీకరిస్తున్నారా లేదా? అయ్యా, నన్ను క్షమించండి. నేను ధాన్యం తూకంలో మోసం చేసిన మాట వాస్తవమే. నా తప్పు నేను పూర్తిగా ఒప్పుకుంటున్నాను. మీరు విధించే ఏ శిక్షకైనా నేను సిద్ధమేనయ్యా. పరమేశ్వరం తన తప్పును అంగీకరించడంతో శంకరాచారిగారు తన తీర్పును వెలువరించారు. తప్పును తనే స్వయంగా ఒప్పుకున్నాడు కాబట్టి ఇక నుండి గంగమ్మ మరియు ఆమె మనవడు జీవించినంతకాలం పరమేశ్వరం తన ఇంటి నుండి ధాన్యాన్ని వారికి ఉచితంగా అందజేయాలి. ఒకవేళ ఏ రోజైనా ధాన్యం ఇవ్వని పక్షంలో పరమేశ్వరం 100 కొరడా దెబ్బలు శిక్షను అనుభవించాలి. చిత్తమయ్యా, నా వల్ల జరిగిన అన్యాయానికి ప్రాయశ్చిత్తంగా ఆ కుటుంబం జీవించున్నంతకాలం మా వంతుగా ధాన్యాన్ని ఉచితంగానే అందజేస్తానని మాటిస్తున్నాను. ఆ తీర్పు విన్న గంగమ్మ కళ్లలో ఆనంద బాష్పాలు రాలాయి. అనంతరం శంకరాచారిగారు, గ్రామస్తులారా, ఈ రోజు నుండి ఊరిలో ఎవరికి ఏ అన్యాయం జరగకూడదు. అందరి ఇళ్లల్లో తక్కెడలు ఉన్నాయని తెలిసింది కాబట్టి భారాన్ని కొలిచే ప్రామాణికమైన రాళ్లను పంచాయతీ తరపున అందరికీ అందజేస్తాము. ఇక మీదట ప్రతి ఒక్కరూ సరైన కొలతలతోనే వ్యాపారం సాగించాలి. పెద్దాయన మాటలతో ఊరి ప్రజలందరూ ఎంతో సంతోషించారు. ఆ రోజు నుండి విదురపల్లిలో కొలతలు తూకాలు అన్నీ సరిగ్గా జరగసాగాయి. అందరూ తక్కెడలతోనే వ్యాపారం చేయటం మొదలుపెట్టారు. ఊరి పెద్ద వేసిన శిక్ష ప్రకారం పరమేశ్వరం ప్రతి వారం తప్పకుండా గంగమ్మ ఇంటికి ధాన్యం పంపిస్తూ తన మాటను నిలబెట్టుకున్నాడు. అలా గంగమ్మ మరియు ఆమె మనవడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జీవించసాగారు.